చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం ముందు అంతా సమానులే అన్నటువంటి నానుడిని రుజువు చేస్తూ ఈరోజు గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో విరవీగినటువంటి వ్యక్తులంతా కూడా నియోజకవర్గాలు వదిలిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లాగే వారు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు ఈ రోజున వెంటాడుతూ ఉన్నాయి. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో చూసినట్లయితే సాక్షుల్ని సైతం భయపెట్టి మరి తప్పుడు సాక్ష్యాలు చెప్పించే విధంగా వాళ్ళని లోబర్చుకొని కిడ్నాప్ చేసి ఈ రోజున వారిని హింసించి కోర్టులో ఒక అఫిడవిట్ వేయించిన దరిమిలా వారి తల్లిదండ్రులు సత్యవర్ధన యొక్క తల్లిదండ్రులు మరి ఏదైతే జరిగిందో దాని యథార్థ స్థితిని పోలీసు వారికి తెలియజేయడంతో కేసు నమోదు చేసి ఈ రోజున వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేయడంతో గన్నవరం నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ ఆంధ్ర ప్రజానీకం తెలుగు ప్రజలంతా కూడా నిజంగా పండుగ చేసుకుంటా ఉన్నారు. చాలా సంతోషించదగిన విషయం. ఎప్పుడా అని ఈ ఆంధ్ర లోకంతా ఎదురు చూస్తా ఉన్నటువంటి సంఘటన ఈ రోజు జరగడం మరి ప్రజానీకానికి ఒక పండుగలాగా ఉంది. అతను అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడా అని చెప్పి ఎదురు చూసినంత టైం పట్టలేదు. కాబట్టి తప్పు చేసినటువంటి వాడు ఎక్కడ దాక్కున్నా, ఒక్కలోకి పోయినా కలుగులోకి పోయినా పట్టకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి పోలీసు గాని, ఆంధ్రప్రదేశ్ పోలీసు గాని, ప్రభుత్వం గాని సిద్ధంగా ఉందని తెలియజేయడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. కాబట్టి తప్పు చేసిన వారు ఎక్కడికి పోరు. ఒక రోజు తప్పించుకున్నా మరుసటి రోజైనా తప్పకుండా వాడు చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవింపక తప్పదు. ఇప్పటికే పార్టీకి ద్రోహం చేసినందుకు ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవిస్తా ఉన్నారు. అట్లాగే చేసిన తప్పులకి ఈ రోజున శిక్ష అనుభవిస్తా ఉన్నారు. ప్రజలంతా కూడా దీన్ని గమనించాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం.